ఆర్కే సార్, కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మూవీ అందరు ఖచ్చితంగా థియేటర్లో చూడాలనేసి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నాకు కొంచెం లాంగ్ స్పీచ్ ఉంటుంది. సో ఇది నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ. సో ఇట్స్ మై లైఫ్, ఇట్స్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో నాకు ఈ జర్నీలో ఈ సినిమా అవడానికి స్టార్ట్ అవడానికంటే ముందే నాకు వీణాజీ గారు బాగా మంచి మిత్రులు. ఆయన ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. అలానే రాజు గారు మల్లేశం రిలీజ్ చేయడానికి ముందు నుంచే ఆయన కూడా నాకు మంచి మిత్రులు. అయితే ఈ సినిమా చేయాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక కళ. ఈ కళను నెరవేర్చుకోవడానికి నేను అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు, నేను ఐటీలో చేస్తాను. సో నేను యూఎస్లో ఐటీ, తర్వాత నాకు ఆఫ్షోర్లో ఉన్న ఒక ఎంప్లాయే మన రాధాకృష్ణ గారి గారు. ఆయన వివిధ మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆయన చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ చూపించారు. అందులో వేసిన షార్ట్ మేకింగ్ కానీ ఇవన్నీ బాగా నచ్చి ఒక మూవీ చేద్దాం అని చెప్పి దీనిలోకి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు క్రూ కావాలి, ఇది ఫస్ట్ మూవీ కాబట్టి ఫుల్గా మనం ఎక్కువ అమౌంట్ పెట్టుకుని ఒక రీజనబుల్ బడ్జెట్లో సినిమా చేస్తే మనం ఈ మేకింగ్లో మొత్తం నేర్చుకోవచ్చు అనే దాంట్లో ఇది స్టార్ట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్లో ఓకే, ఇప్పుడు ఒక ఫస్ట్ టైం చేస్తాం కాబట్టి యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవాలి. సో నాకు ఒక అతను పరిచయం అయ్యారు, అతనితో నేను యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ యాక్టింగ్ నాకు ట్రైనింగ్ ఇచ్చిన పర్సన్ ఎవరంటే సేవ్ ద టైగర్స్ డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్, అంటే సేవ్ ద టైగర్స్ సీజన్ 1 డైరెక్టర్ తేజ కాక్మాల్ గారు. సో ఆయన దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సో హీ హెల్ప్ మీ లాట్. అంటే స్క్రీన్లో ఎలా మాట్లాడాలి, స్క్రీన్ ప్రజెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, యాక్టింగ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ నాకు బాగా హెల్ప్ అయింది ఆయనతో దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం వల్ల. అలానే ఫిట్నెస్, సో ఆ మూవీ టైంలో ఇంకా ఫిట్గా ఉండేవాడిని. సో దాట్స్ అనదర్ థింగ్. సో బట్ ఎనీవే ఆ ప్రిపరేషన్ అనేది జరిగింది. తర్వాత మన డైరెక్టర్ గారి సైడ్ నుంచి ఆయన బాగా స్క్రీన్ డిజైన్ చేసి లొకేషన్స్, ఒక మాటలో చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్. నాకు ఇక్కడ మూవీ మేకింగ్ ఎలా చేయాలి అనేది ఇంకా ఫుల్గా, అంటే యాజ్ ఎ రియల్గా ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ ఉన్నంత టాలెంట్ లేదు కాబట్టి రాధాకృష్ణ గారే తన భుజ స్కంధాల మీద ఎవ్రీథింగ్, లొకేషన్స్, క్యాస్ట్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ బ్యాక్ టు బ్యాక్ తన మొత్తం మ్యాక్సిమం టైము, ఇంకా అంటే బ్లడ్ పెట్టారు అంటారు కదా, ఆ విధంగా మొత్తం ఎండ్ టు ఎండ్ ఆయన చూస్తున్నారు. ఎందుకంటే నేను కూడా యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక ప్రొడ్యూసర్ యాక్టర్ సెట్ లో ఉన్నప్పుడు రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయడం నాకు కూడా కష్టమే. సో ఒక ప్రొడ్యూసర్ ఇదే ఒక హ్యాట్ ఆయన ఒక తీసుకున్నారు. అలానే మా చిరకాల మిత్రులు కేఆర్సి రెడ్డి గారు, ఆయన బ్యాక్ బోన్, నాకు మోరల్ సపోర్ట్. ఆయన కూడా నాకు ఒక మోరల్ సపోర్ట్గా ఉంటూ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది మూవీ మేకింగ్ ప్రాసెస్లో. అలానే శ్వేత గారు ఈరోజు రాలేకపోయారు పర్సనల్ రీజన్స్ వల్ల. సో ఆవిడ షీ కోఆపరేటెడ్ వెరీ మచ్. సో ఫైనల్గా సినిమా మేక్ చేసి పోస్ట్ ప్రొడక్షన్లో నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము అంటే ఇట్స్ లైక్ నాకు చాలా ఆనందంగా ఉంది. అది ఇట్స్ నాట్ అంటే ఒక లైఫ్లో నేను చేయలేనేమో అనుకున్న దాన్ని నేను చేయగలను, అంటే నేను చేస్తున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టెప్లో ఉన్నామని ఈ స్టేజ్కి రావడానికి చాలా మంది ఉన్నారు. నరేంద్ర గారు, రాజు గారు, కేఆర్సి రెడ్డి గారు, తేజ కాక్మాల్ గారు, సో అలానే మన ఆర్డినరీ గారు, అలానే మన రాధాకృష్ణ గుడి గారు. సో వీళ్ళందరూ బ్యాక్ బోన్ గా లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ నుంచి మాట్లాడేవాడిని కాదు. మనీ పెట్టడం ఒక ఎత్తు, బ్యాక్గ్రౌండ్ లో మనీ స్పెండ్ చేయడం ఒక ఎత్తు, మేము అనుకున్న బడ్జెట్ లో అనుకున్నట్టుగా చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ ఈ రోజు. సో రాధాకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ ఇన్ బడ్జెట్ లో మేము అనుకున్న బడ్జెట్ క్రాస్ కాకుండా అంటే వెరీ రీజనబుల్, అంటే అనుకున్నట్టుగా చేయగలగడం అనేది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ దిస్ మూవీ, ఈ మూవీ విషయానికి వస్తే ఇందులో అందరూ యాక్టర్స్ చాలా కోఆపరేటివ్ గా వాళ్ళ చాలా ఎంకరేజ్ చేస్తూ, అందరూ కొత్త వాళ్ళనే కాబట్టి, అంటే అందరూ కొత్త వాళ్ళనే అంటే
వాళ్ళకి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, స్టేజ్లో చేశారు, షార్ట్ ఫిల్మ్స్లో చేశారు. సో దే హ్యావ్ ఎక్స్పీరియన్స్. నేనే ఫస్ట్ టైం అది చెప్పాలంటే. సో నాకు ఎంతో సపోర్టివ్గా ఉండి, సో నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ షూటింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేసి రావడం. సో అలా ఈ మేకింగ్ మూవీ వర్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ రోజు ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. ఐ థింక్ ఇది చాలా మందికి నచ్చుతుంది, అందరికీ మంచి పేరు వస్తుంది. సో బట్ థ్యాంక్ యూ అగైన్. సో we're going to be rocking on 21st. So theaters. Thank you very much. Thank you. Thank you, sir. Thank you so much. Anything can happen over a cup of coffee అనేది విన్నాము, బట్ సినిమా క్యాన్ ఓవర్ టీమ్ మీటింగ్ అనేది ఇప్పుడు చూస్తున్నాం. జస్ట్ ఒక ఎంప్లాయ్ అండ్ బాస్ మాట్లాడుతూ సినిమా తీస్తారు. వావ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అలాగే ప్రొడ్యూసర్, అలాగే ఛాంబర్ ఈసీ మెంబర్ నాగులపల్లి పద్మిని గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్స్ చాలా చెప్పాలి, చాలా మంది చెప్పాలి థ్యాంక్స్, కానీ లిస్ట్ చాలా చిన్నదిగా ఉంది. ఓకే, జోక్స్ అపార్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఋషికేష్ గారు, మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, మెంటర్, ఎవ్రీథింగ్. అండ్ మీ లేకపోతే సినిమా లేదు. అండ్ చెప్పినట్టే లిస్ట్ చాలా పెద్దది, కానీ బోర్ కొట్టకుండా అంటే అందరికీ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన, ఈ ప్లేస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ సపోర్టింగ్ దిస్ మూవీ. అండ్ ఏకే ప్రసాద్ గారు ఈజ్ మై సపోర్టింగ్ సిస్టమ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అండ్ ముగ్గురు అసిస్టెంట్, ముగ్గురు డైరెక్షన్ టీమ్ నాకు పనిచేశారు. దట్ ఈజ్ assistant, associate, co-director, one and only Talpak Srinivas. He's always with me, friend, like brother and everything. And every sorry, ఇంకా చాలా మంది చెప్తాను. సో లిస్ట్ చాలా చిన్నది. ఎక్కడ స్టార్ట్ చేయాలంటే, ఎలా మొదలైందంటే ఈ సినిమా I'm going to give an offer. He got reviews. కిరణ్ గారికి ఒక చెప్పాను, అది ఇప్పుడు నెరవేరింది. సో ఇంకొకటి చెప్పాలంటే గట్టిగా ఒక సామెత ఏంటంటే, అది ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు కదా, కానీ సినిమా చేసి చూడు, దాన్ని ఓటీటీలో పెట్టి చూడు, అది ఇప్పుడు సిచ్యువేషన్కి ఆప్ట్ అవుతుంది. యాక్చువల్గా సినిమా అందరూ చేయగలరు, కానీ సినిమా చేయాలంటే ఎన్నో పిల్లర్స్ ఉండాలి, ఎంతో మంది తోడ్పాటు ఉండాలి, అండ్ ఎంతో మంది మనకు సహకరించాలి. అన్నీ యాక్చువల్గా ఇక్కడ దాకా వచ్చాం. అండ్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఒకటి చెప్పాలి, ఎవరిని అగౌరవపరుస్తున్నారు కాదు, కానీ యాక్చువల్గా మహేష్ బాబు గారి సినిమాకైనా, సంపూర్ణేష్ బాబు గారి సినిమాకైనా, చెప్పాలంటే ఏ బాబు గారి సినిమాకైనా ప్రాసెస్, వర్క్, కష్టం ఒక్కటి కామన్. సినిమా తీయడం అనేది ప్రాసెస్ ఆఫ్ బొమ్మ గీయడం లాంటిది. మనకు ఒకసారి బొగ్గు దొరుకుతుంది, పెన్సిల్ దొరుకుతుంది, లేకపోతే పెయింట్ బ్రష్ దొరుకుతుంది, కానీ మనకి ఏది ఇచ్చిందా అని అందంగా మనం మన చేతులారా మనం బొమ్మ గీసామా వచ్చిందా అనేది చాలా ఇంపార్టెంట్. బొమ్మ వచ్చింది అనుకుంటున్నాను మంచిగా, మీరు చూస్తారు, మా బొమ్మని ఆదరించండి. ఇంకా యాక్చువల్లీ అందరు కొత్త వాళ్ళు అని అనుకుంటారు. ఈ సినిమా చేసిన తర్వాత, అందరూ మీరు చూసిన తర్వాత ఇండస్ట్రీకి ఒక కొత్త రాజశేఖర్ వచ్చారనుకుంటారు, లేదా ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చారనుకుంటారు. మాకు టైం సరిపోలేదు, 30 రోజులు తీద్దాం అనుకున్నాం క్రైమ్ డ్రామా థ్రిల్లర్. యాక్చువల్గా 15 రోజుల్లో అనుకున్నాం, కానీ జరిగింది 16 రోజుల్లో తీసాం. అండ్ చెప్పాలంటే ఇంకా మా టీం కొత్త వాళ్ళు, కొత్త ప్రయత్నం, చిన్న ప్రయత్నం, కానీ అందరూ ఎవ్రీవన్, శ్వేత లేదు కానీ శ్వేత, శివ, రజిత, భావన, ప్రసాద్ గారు, భాష గారు, మృణాల్, సైదు, అండ్ మా ఫ్రెండ్ లక్ష్మణ్ అండ్ రేఖ, అబ్బాయి, అందరూ అసలు అంటే అందరూ ఫ్రెండ్స్. వాళ్ళు నన్ను నమ్మి సినిమాలో చేసినందుకు, కిరణ్ గారు నమ్మి సినిమాలో పనిచేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మిస్ అయితే సారీ.
ఇంకా క్రూ మెంబర్స్ ఒక్కొక్కరు ఫ్రెండ్గా చేశారు. చెప్పాలంటే వాళ్ళ 100% ఇచ్చారు. స్టార్టింగ్ విత్ మై మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్, అతనితో నేను ఇంతకుముందు అసోసియేషన్ ఉంది. మళ్ళీ నితిన్ వేముపాటి ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ he became a successful director and his movie is running in Tamil Nadu, Koran. And my cinematographer and friend Raghavendra is doing another movie somewhere else, and he has put his all great efforts. And editor Praveen Tamtam and colorist and DA and everything Jani Kurnar. So everyone, అందరు మా రమేష్, కాస్ట్మెంట్ మేకప్ అండ్ రమేష్ యాక్చువల్లీ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై సపోర్ట్. యాక్చువల్ బైక్ మీద తిరిగిన అన్ని ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కటి అంటే మేము ఏది వదల కాలేజీ కవితనగరం లాగా మాకు కనపడినంతా మేము చూపించాలన్న ప్రయత్నం మాది. చాలా వరకు తీసుకొచ్చాం. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీ గురించి ఒక మాట చదవాలనుకుంటాను. ఎలా మొదలైన మనందరికీ ప్రతి మనిషికి ఒక గతం ఉంటుంది. ఆ గతం చేదు ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో గతం గత అనుకుంటాం, కానీ ఆ పాస్ట్ మెమరీస్, ఆ గతం అనేది మనకి ఎదురైతే గతం స్వాగతిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్ నుంచి సినిమా పుట్టింది. అండ్ ఒక అమ్మాయిని చనిపోతుంది. ఆ అమ్మాయికి సంబంధించిన అందరూ కూడా చంపడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా సస్పెక్ట్ ఎలా పట్టుకున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా ఎవరు కొత్త వాళ్ళకి చేయలేదు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ గాట్ దిస్ కైండ్ ఆఫ్ టీమ్ అండ్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఎనీ న్యూ కమర్స్. అంత బాగా వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. సో ఒక్కటి చెప్తాను, లాస్ట్ సినిమా గురించి ఒక మాట చెప్పేసి ముగిస్తాను. నీ వల్ల ఒకప్పటి నాటకం చేయకపోయింది, కానీ ఇప్పుడు నువ్వేలా కలుపుతాయి. థ్యాంక్ యూ. నేను మాట్లాడుతుంటే నాకు అందులో ఒక సినారీ గుర్తొచ్చింది. ఈ షూటింగ్ చేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఆయన టాలెంట్ ఏంటనేది. సారీ సార్, ఒక నిమిషం తీసుకుంటాను. మేము ఒక ఫార్మ్ హౌస్ ఏరియాలో షూట్ చేస్తాం. మేము పర్మిషన్ ఉందండి మాకు. ఆ చుట్టుపక్కల వేరే ప్లేస్లో ఒక పాడుబడిన ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది, సినిమాలు తగినట్టుగా ఉంటుందని అక్కడికి వెళ్ళి మాట్లాడి చేస్తున్నాం. ఈ లోపల ఒకళ్ళు వచ్చి ఫోన్ చేసి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అని సీరియస్గా మాట్లాడారు. సో ఏంటి లేదు మీరు జస్ట్ ఇక్కడ షూట్ చేస్తుంటే నాకు తెలియదు మీరు ఎట్లా మాట్లాడతారని చెప్పి ఎవరికో ఫోన్ చేస్తారు. కట్ చేస్తే 5 minutes ఒక పెద్ద వ్యాన్ వచ్చింది. వ్యాన్లో నుంచి టక్క బౌన్సర్లు దిగారు. నిజంగా మీరు షూటింగ్ చేస్తున్నాం, 5 bouncers అట్లా టక్క దిగేసి ఏంటి ఏం చేస్తున్నారు, ఇక్కడ మీరు కబ్జా చేస్తున్నారా ఏంటి అంటే వాళ్ళు వేరే ఏదో అనుకున్నారు. బాబు మాకైతే పర్మిషన్ ఉంది, ఏరియా మొత్తానికి పర్మిషన్ ఉంది. యాక్చువల్గా అయితే ఆ పర్టికులర్ ఉన్న ఓనర్కి తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారనమాట. సో దెన్ మేము అట్లా కాదండి మేము షూటింగ్ చేస్తున్నాము, పర్మిషన్ ఉంది, మన ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు ఇట్లా మాట్లాడుతుంటే ఆయన డైరెక్ట్గా ఆ ల్యాండ్ ఓనర్కి ఫోన్ చేసి మాట్లాడించారు. సో సారే మాట్లాడారు. ఏం మాట్లాడారో నాకు తెలియదు. మళ్ళీ అది కట్ చేస్తే వాళ్ళు మా సీన్లు వెనకాల బౌన్సర్స్ యాక్టింగ్ సినిమాలో యాక్ట్ చేస్తూ నేను నడుస్తూ ఉంటే ఒక ఎలివేటెడ్ సీన్ వచ్చింది మాకు ఫ్రీగా. ఒక 5 బౌన్సర్స్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ మీరు ముందు నడుస్తూ సీన్ వచ్చేసింది మాకు మరి ఫ్రీ. వాళ్ళు వచ్చినందుకు మమ్మల్ని ఆపడానికి ఫైనల్ గా కట్ చేస్తే ఆ సీన్ మాకు సినిమాలో మంచిగా వచ్చింది అన్నమాట. సో దట్ ఈస్ ద క్యారెక్టర్. నాట్ ఓన్లీ డైరెక్షన్, వాళ్ళు మిగతా వాళ్ళని ఎలా మాడిఫై చేసి సినిమాలో వాడుకోవాలనే విషయం ఇది కంపల్సరీ చెప్పాలి. రియల్లీ ఆ రోజైతే ఓ మై గాడ్ హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం చెప్పాలి, మర్చిపోయాను. ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. చెప్పినట్టు మిగతా అంతా తన పుస్తక సందాల మీద వేసుకొని సక్సెస్ఫుల్ గా సినిమాని థియేటర్ దాకా తీసుకెళ్తున్న ఆదినారాయణ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ సారీ యాక్చువల్లీ ఇక్కడికి చేసిన దర్శక మిత్రులందరికీ, తారక శ్రీనివాస్ గారికి, మల్లేశం అండ్ 8 మెట్రో అండ్ మెనీ సూపర్ మూవీస్ ఇస్తున్న రాజ్ గారికి అండ్
లైన్ సార్ గారికి ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్చువల్గా ఎన్నో సినిమాలు చూసాను వీణైతే గారి. యాక్చువల్గా మనసంతా నువ్వు వచ్చినప్పుడు ఆ స్టిల్ తోటి విజిత్ గోల్డ్ పిక్చర్ ఫోటో మనసంతా నువ్వే, ఆ పాటలు శ్రీరామ్ సినిమా కానీ ఆ మ్యూజిక్ కానీ ఎవ్రీ మూవీ ఇట్స్ లైక్ నేను అప్పుడైతే స్టెప్ చేసామండి నీకోసం అసలు అంటే ఆయుష్ 369 అంటే ఆయన ఎక్కడి నుంచి పోతాయండి. 369 తీసిన ఎనాపాటి అసలు ఎప్పటి నుంచో చెన్నైలో ఇప్పుడు హైదరాబాద్ లో సినిమా చేస్తున్నాం, హైదరాబాద్ లో ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్స్ తో వర్క్ చేస్తున్నాం. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ రూట్స్ పెద్దవి. యాక్చువల్ గా ఎన్నో సినిమాలు చూసి తిరిగి యాక్చువల్ గా సినిమాలు అంటే చెవి కోసుకొని సెకండ్ షోలు డైరెక్ట్కి వెళ్తూ ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ వినయ్ గారు అండ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం పద్మ గారు. అండ్ ఇక్కడ వచ్చిన అందరూ మీడియా మిత్రులకి, జర్నలిస్ట్ మిత్రులకి, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ సపోర్టర్స్ అందరికీ పేరున హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ప్లీజ్ బ్లెస్ అండ్ సపోర్ట్ అవర్ మూవీ ది సస్పెక్ట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. మేడం కూడా అంటే యాంకర్ మేడం చాలా బాగా